హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జిఎస్టీ పోర్టల్లో ఒక కొత్త సూపర్ అప్డేట్ వచ్చింది. ఇది చాలా మంచి అప్డేట్. ఈ అప్డేట్ వల్ల ట్యాక్స్ పేయర్స్ పని మరింత సులభతరం అవుతుంది. సో జిఎస్టీ పోర్టల్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అవ్వండి. సో డాష్ బోర్డ్లో మీరు రిటర్న్ డాష్ బోర్డ్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 లేదా 2018-19 ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 2018-19 ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ నేను ఎగ్జాంపుల్గా మార్చి మంత్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఏ మంత్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పేజ్లో కొత్తగా ఒక టేబుల్ ఇన్సర్ట్ చేశారు. అదే కంపారిజన్ ఆఫ్ లయబిలిటీ డిక్లేర్ అండ్ ఐటీసీ క్లెయిమ్డ్. సో ఈ ఫీచర్ వల్ల మనము ప్రీవియస్ ఫైల్ చేసిన రిటర్న్స్ అంటే GSTR 1 మరియు GSTR 3Bలో ఎంత ట్యాక్స్ చెల్లించాము, GSTR 3Bలో ఎంత క్రెడిట్ క్లెయిమ్ చేశాము, మరియు GSTR 2Aలోకి ఎంత క్రెడిట్ వచ్చింది. సో ఇలా డేటా అంతా ఒకే చోట కంపేర్ చేసి చూపిస్తుంది. సో ఇలా చూపించడం వల్ల మనము డేటాని ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. అంటే డేటాని ఈజీగా రీకన్సిలియేషన్ చేసుకోవచ్చు. సో డేటా కంపేర్ చేసుకోవడం వల్ల డేటాలో ఏవైనా మిస్ మ్యాచెస్ ఉంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మనం ఫైల్ చేయబోయే రిటర్న్స్లో మనము ఆ మిస్టేక్స్ని సరి చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ వ్యూపై క్లిక్ చేయండి. సో వ్యూపై క్లిక్ చేయగానే మనకు డేటా కనిపించదు, బట్ ఇక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ టు సెండ్ టు రీజనరేట్ ద లేటెస్ట్ డేటా, ప్లీజ్ రిఫ్రెష్ ద స్క్రీన్ ఆఫ్టర్ 20 seconds. సో మనము డేటా కోసం చేసిన రిక్వెస్ట్ సెండ్ చేయబడి డేటా అనేది రీజనరేట్ అవుతుంది. సో దీనికి 20 seconds టైం పడుతుంది. సో 20 seconds తర్వాత స్క్రీన్ రిఫ్రెష్ చేయాలి, అప్పుడు మనకు డేటా కనిపిస్తుంది. సో రిఫ్రెష్ క్లిక్ చేయగానే సో మనకు డేటా ఈ విధంగా చూపిస్తుంది. క్రెడిట్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్ అంటే మనము సెలెక్ట్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ని బట్టి, అంటే నేను 2018-19 ఇయర్ సెలెక్ట్ చేశాను కనుక 18-19 ఇయర్లో ప్రతి నెల GSTR 3Bలో ఎంత ట్యాక్స్ కట్టాము, GSTR 1లో ఎంత ట్యాక్స్ చూపించాము, అలానే GSTR 3Bలో ఎంత ఐటీసీ క్లెయిమ్ చేశాము, అలానే GSTR 2Aలో మనకు ఎంత క్రెడిట్ వచ్చింది. సో ఈ విధంగా మనకు పూర్తి డేటా మనం ఫైల్ చేసిన రిటర్న్స్ని బట్టి సిస్టమే ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. సో ఈ విధంగా డేటా రావడం వల్ల ట్యాక్స్ పేయర్స్కి డేటాను కంపేర్ చేసుకోవడం చాలా తేలికవుతుంది. ఎందుకంటే మనము ప్రీవియస్ ఫైల్ చేసిన రిటర్న్స్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసి కంపేర్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ ఈ కొత్త ఫీచర్ రావడం వల్ల మనము ఈజీగా డేటాని కంపేర్ చేసుకోవచ్చు. సో GSTR 1, GSTR 3B, GSTR 2Aని ఒకదానితో ఒకటి సరిపోల్చుకోవడం వల్ల ఇక నుండి మనకు మిస్ మ్యాచెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ అవుతుంది. ఒకవేళ మిస్ మ్యాచెస్ అయితే ఈజీగా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ డేటా అంతా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్రింద డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేసి డేటాని ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పైన మనకు 4 ట్యాబ్స్ ఇచ్చారు. ఫస్ట్ లయబిలిటీ అదర్ దాన్ ఎక్స్పోర్ట్ రివర్స్ ఛార్జ్, నెక్స్ట్ లయబిలిటీ డ్యూ టు రివర్స్ ఛార్జ్, నెక్స్ట్ లయబిలిటీ డ్యూ టు ఎక్స్పోర్ట్ అండ్ సెస్ సప్లైస్, నెక్స్ట్ ఐటీసీ క్రెడిట్ క్లైమ్డ్ అండ్ డ్యూ. సో ఈ ట్యాబ్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ లయబిలిటీ అదర్ దాన్ ఎక్స్పోర్ట్ రివర్స్ ఛార్జ్పై క్లిక్ చేయండి. సో లయబిలిటీ అదర్ దాన్ జీరో రేటెడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సెట్ సప్లైస్ అండ్ రివర్స్ ఛార్జ్ సప్లైస్ అంటే జీరో రేటెడ్ సప్లైస్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ సెట్ సప్లైస్ని జీరో రేటెడ్ సప్లైస్ అంటారు. సో జీరో రేటెడ్ అండ్ రివర్స్ ఛార్జ్ సప్లైస్ కానటువంటి ట్యాక్స్ లయబిలిటీ ఇక్కడ చూపిస్తుంది. అంటే GSTR 3Bలో టేబుల్ 3.1లో ఏ పాయింట్లో చూపించిన ట్యాక్స్ని ఇక్కడ మంత్ వైజ్గా చూపిస్తుంది. అంటే ఏ నెలలో ఎంత పన్ను చెల్లించాము, IGSTలో ఎంత,
CGSTలో ఎంత, SGSTలో ఎంత, సెస్లో ఎంత. సో ఇలా మనము ఎంత పన్ను చెల్లించామో ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. అలానే GSTR1, టేబుల్ 4A, టేబుల్ 5, టేబుల్ 6C ఇలా టేబుల్స్లో ఎంత పన్ను డిక్లేర్ చేశామో మంత్ వైజ్గా చూపిస్తుంది. GSTR1 క్వార్టర్లీ ఫైల్ చేసే వాళ్లకు క్వార్టర్ వైజ్గా చూపిస్తుంది. సో GSTR1 మరియు GSTR3B ఈ రెండు రిటర్న్స్లో ఇచ్చిన డేటాను బట్టి మనము ఎంత ట్యాక్స్ షార్ట్ ఫాల్లో ఉన్నాము, అంటే ఎంత పన్ను తక్కువ చెల్లించాము, లేదా ఎంత ట్యాక్స్ ఎక్సెస్ పే చేశాము, అంటే ఎంత పన్ను ఎక్కువ చెల్లించామో ఇక్కడ ఈ కాలంలో క్లియర్గా చూపిస్తుంది. వాల్యూస్ మైనస్లో ఉంటే ట్యాక్స్ తక్కువ కట్టినట్టు, అదే ప్లస్లో ఉంటే ట్యాక్స్ ఎక్కువ పే చేసినట్లు. సో లాస్ట్ కాలంలో క్యూములేటివ్గా డేటా చూపిస్తుంది, అంటే GSTR3B నుండి GSTR1 మైనస్ అయ్యి డేటా చూపిస్తుంది. సో ఈ డేటా మనము చెక్ చేసుకోవాలి. సో క్రింద చివరి రోలో టోటల్ వాల్యూస్ ఉంటాయి, అంటే సెలెక్ట్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో GSTR3Bలో ఎంత ట్యాక్స్ కట్టామో, అలానే GSTR1లో ఎంత ట్యాక్స్ చూపించామో చూపిస్తుంది. సో ఈ లాస్ట్ కాలంలో క్యూములేటివ్ షార్ట్ ఫాల్ ఆర్ ఎక్సెస్లో మనము ఎంత ట్యాక్స్ షార్ట్ ఫాల్లో ఉన్నామో లేదా ఎంత ట్యాక్స్ ఎక్సెస్ పే చేసామో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఈ విధంగా డేటా అంతా సిస్టమే ఈజీగా కంపేర్ చేసి చూపిస్తుంది. సో మనము ప్రతి నెల ఇక్కడ డేటాని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఈ డేటా కావాలంటే క్రింద డౌన్లోడ్పై క్లిక్ చేసి డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ లయబిలిటీ డ్యూ టు రివర్స్ ఛార్జ్. సో దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ GSTR3Bలో రివర్స్ ఛార్జ్ ఎంత చెల్లించాము, అలానే GSTR2Aలో ఎంత రివర్స్ ఛార్జ్ అమౌంట్ ఆటో పాపులేట్ అయ్యింది చూపిస్తుంది. సో మనము రివర్స్ ఛార్జ్ ఎక్సెస్ పే చేసామా లేదా షార్ట్ ఫాల్లో ఉన్నామా అనేది రివర్స్ ఛార్జ్ సప్లైస్ ఉన్న వాళ్ళకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరు రివర్స్ ఛార్జ్ ఎక్సెస్ పే చేశారా లేదా షార్ట్ ఫాల్లో ఉన్నారా ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాబ్ లయబిలిటీ డ్యూ టు ఎక్స్పోర్ట్ అండ్ సెజ్ సప్లైస్. అంటే మీరు GSTR3Bలో ఎక్స్పోర్ట్స్ అండ్ సెజ్ సప్లైస్ పై ఎంత ట్యాక్స్ చెల్లించారు, అలానే GSTR1లో ఎంత ట్యాక్స్ డిక్లేర్ చేశారో చూపిస్తుంది. సో మీరు ట్యాక్స్ ఎక్సెస్ పే చేశారా, షార్ట్ ఫాల్లో ఉన్నారా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాబ్ ITC క్రెడిట్ క్లైమ్డ్ అండ్ డ్యూ. అంటే మనము GSTR3B టేబుల్ 4లో ఎంత ITC క్లెయిమ్ చేసుకున్నాము, మరియు GSTR2Aలో మనకు ఎంత ITC వచ్చింది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మంత్ వైజ్గా క్లియర్గా డేటా చూపిస్తుంది. సో లాస్ట్ కాలంలో క్యూములేటివ్ షార్ట్ ఫాల్ ఆర్ ఎక్సెస్లో మనము చెక్ చేసుకోవాలి. అంటే మన GSTR3B అండ్ GSTR2Aని బట్టి మనము క్రెడిట్ ఎక్కువ క్లెయిమ్ చేసుకున్నామా లేదా తక్కువ క్లెయిమ్ చేసుకున్నామా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి క్రెడిట్ ఎక్కువ క్లెయిమ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ 3Bలో తగ్గించుకుంటూ వెళ్ళాలి. అదే తక్కువ క్లెయిమ్ చేసుకుంటే మనము ఆ క్రెడిట్ని నెక్స్ట్ మంత్ 3Bలో క్లెయిమ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డేటా అంతా ఒకే చోట ఉండడం వల్ల మనము రిటర్న్స్ని ఈజీగా కంపేర్ చేసుకుని మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. సో GST పోర్టల్లో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్లో ఇది బెస్ట్ అప్డేట్ అని చెప్పవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీరు GSTR9 యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మీరు డేటాని ఇక్కడ కంపేర్ చేసుకుని యాన్యువల్ రిటర్న్ని ఈజీగా తప్పులు లేకుండా ఫైల్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది GST పోర్టల్లో వచ్చిన కొత్త అప్డేట్. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను మీ కిరణ్. జై హింద్. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.